హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం ఏం చేస్తున్నామంటే సెన్సారీ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకుంటున్నాం సార్. అయితే కన్ను అనేటువంటి అంశం, ఐస్ గురించి తెలుసుకున్నాం, స్కిన్ గురించి తెలుసుకున్నాం, ఓకే, ఇయర్స్ గురించి తెలుసుకున్నాం సార్. నాలుగవది ఏంటి అని అంటే నాలుక సార్. ఈ నాలుక, టంగ్ సార్. నాలుక నాలుగవ సెన్సారీ ఆర్గాన్ ఏది అనంటే నాలుక సార్. ఈ నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే లారింగాలజీ. లారింగాలజీ సార్. లారింగాలజీ అనేటువంటి శాస్త్రంలో ఈ నాలుక గురించి అధ్యయనం చేస్తారు సార్. లేదా గ్లాసాలజీ సార్. గ్లాసాలజీ లోపల నాలుక గురించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది సార్. అయితే జీవుల లోపల రసాయన గ్రాహకాలు, కెమికల్ రిసెప్టార్స్ రసాయన గ్రాహకాలు అనేవి ఏం చేస్తాయి అనంటే రెండు రకాలుగా ఉంటాయి సార్. మరి అవి రెండు రకాలుగా ఉంటాయి సార్. ఆ రెండు రకాలు ఏంటి అనేటువంటి అంశాలను మనం చర్చించాలి. మరి ఆ రెండు రకాల అంశాలు ఏంటి అంటే ఒకటి నాలుక సార్. ఒకటేమో నాలుక సార్. ఒకటి నాలుక. రెండవది ఏంటి సార్ అని అంటే ముక్కు సార్. రెండోది ముక్కు సార్. ఈ ముక్కు గురించి ఈ రెండు ఏం చేస్తాయి? నాలుక, ముక్కు అనేది రసాయన కెమికల్ రిసెప్టార్స్ ని ఏం చేస్తాయి? రిసీవ్ చేసుకుంటాయి సార్. అకశేరుకాల లోపల, అదే విధంగా చేపల లోపల అకశేరుకాలు అంటే ఇన్వర్టిబ్రేట్స్ సార్. ఇన్వర్టిబ్రేట్ లోపల, అదే విధంగా చేపల లోపల ఈ గ్రాహకాలు శరీర ఉపరితలం పైన ఉంటాయి సార్. ఈ రసాయన గ్రాహకాలు ఎక్కడుంటాయి అని అంటే రసాయన గ్రాహకాలు అనేటివి చేపల లోపల, చేపలు అదే విధంగా అకశేరుకాలు సార్. అకశేరుకాలు అదే విధంగా చేపల లోపల మరి ఎక్కడుంటాయి అని అంటే శరీర ఉపరితలం పైన ఉంటాయి సార్. శరీర ఉపరితలం పైన, దేహం పైన అమరి ఉంటాయి సార్. ఇవి శరీర ఉపరితలంపై ఇవి ఏం చేస్తాయి? ఉండి వాటికి సెన్సార్ని, జ్ఞానాన్ని కలుగజేస్తాయి సార్. కానీ ఉభయచరాల నుండి అంటే ఫ్రాగ్స్, కప్పలు సార్. కప్పలను మనం ఏమంటామంటే ఉభయచరాలు అని అంటాం. ఈ ఉభయచరాల నుంచి క్షీరదాల వరకు సార్. కప్పల నుంచి క్షీరదాల వరకు ఇవి ఎక్కడుంటాయి అని చూసినట్లయితే నోటి లోపల, జిబ్బ, నాలుక పైన ఈ గ్రహణ శక్తిని గుర్తించే అటువంటి గ్రాహకాలు ఉంటాయి. ఈ నాలుక పైన ఉండే అటువంటి గ్రాహకాలను ఏమని పిలుస్తారంటే గ్రాహకాలు అని పిలుస్తారు సార్. గ్రాహకాలు నాలుక మీద ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే గ్రాహకాలు అని పిలుస్తాం సార్. ఇవి భౌతికంగా వేరు చేయబడ్డాయి సార్. ఓకే, రైట్. తర్వాత మానవ నాలుక సుమారు 10,000 రుచి కణికలను కలిగి ఉంటుంది సార్. టేస్ట్ బర్డ్స్ అనేటివి నాలుక పైన ఒక 10,000 వరకు ఉంటాయి సార్. ఎవరి నాలుక అంటే మానవుని యొక్క నాలుక పైన టేస్ట్ బర్డ్స్ అనేటివి ఒక 10,000 వరకు ఉంటాయి సార్. ఓకే, రైట్. తర్వాత పసిపిల్లల లోపల రుచి అనేది చాలా సునిశ్చితత్వంగా ఉంటుంది సార్. చిన్న పిల్లల యొక్క నాలుక ఏ విధంగా ఉంటది అంటే చాలా సున్నితంగా ఉంటది కాబట్టి వాళ్ళు రుచి చూడడానికి ఏ విధంగా అంటే చాలా సునిశ్చితంగా ఉంటాయి సార్. ఓకే, రైట్. తర్వాత ప్రతి రుచి కణిక లోపల ఒక కుహరం అనేది ఉంటది సార్. రుచి కణిక లోపల కుహరం అనేది ఉంటుంది సార్. ప్రతి నాలుక పైన రుచి కణికలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అని అంటే ఒక రంధ్రాన్ని కలిగి ఉంటాయి సార్. పై భాగం లోపల ఒక రంధ్రాన్ని అంటే ఓపెన్ అవుతూ ఉంటుంది సార్.
ఓపెన్ కావడం వలన మనం ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే ఈ టేస్ట్ బడ్ యొక్క ఓపెన్ అయినటువంటి రంధ్రం దగ్గరికి వెళ్ళగానే ఆ ఆహారం ఉప్పుగా ఉందా, చేదుగా ఉందా, లేకపోతే వగరుగా ఉందా అనేటువంటి అంశాలను ఇవి ఏం చేస్తాయంటే గుర్తిస్తూ ఉంటాయి సార్. ఓకే, రైట్. ప్రతి ఏమవుతుందంటే ఈ రుచి కణిక దగ్గర ఉండేటువంటి గ్రాహక కణాలు నాడి తంతువులను కలుస్తాయి సార్. ఇవి ఈ రుచి కణికకు ఏదైతే గ్రాహక కణాలు ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి అనంటే గ్రాహకాలు అనేటివి మొత్తం నాడీ తంతువులతోని అటాచ్మెంట్ అయి ఉంటాయి. ఇవి నాడీతోని కలపబడి ఉంటాయి కాబట్టి కలపబడి ఉంటాయి సార్. నాలుకతోని నాడీ తంతువులతోని కలపబడి ఉంటాయి కాబట్టి ఈ సమాచారాన్ని మెదడుకు వెన్నుపాముకు తెలియజేస్తూ ఉంటుంది సార్. ఓకే, రైట్. నువ్వు తీసుకునేటువంటి ఆహారం తీపిగా ఉంది లేదా చేదుగా ఉంది లేదా ఒగరుగా ఉంది అనేటువంటి అంశాన్ని ఈ టేస్ట్ బడ్స్ గుర్తిస్తూ ఉంటాయి సార్. ఓకే, రైట్. నాలుక పైన 4 రకాల రుచి కణికలు ఉంటాయి సార్. నాలుక మీద ఏమైతాయనంటే 4 రకాల రుచి కణికలు అనేటివి ఉంటాయి. మరి ఈ రుచి కణికలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తాయంటే ఈ రుచి కణిక నుండి జీర్ణ వ్యవస్థను కూడా ఏం చేయాలి, జీర్ణ వ్యవస్థకు అటాచ్మెంట్ అయి ఉంటాయి సార్. ఓకే, రైట్. తర్వాత ఈ రుచి కణికలు ఏం చేస్తాయంటే పులుపు సార్, పులుపు, తర్వాత చేదు, నెక్స్ట్ తీపి, నెక్స్ట్ 4వ అంశం ఏది అనంటే ఉప్పు సార్, ఉప్పు. ఈ వీటిని గుర్తించడంలో ఈ రుచి కణికలు అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి సార్. నాలుక ముందు భాగం లోపల, నాలుక ముందు భాగంలో ఏముంటాయి, ముందు భాగంలో ఎటువంటి రుచి కణికలు ఉంటాయి, ఏ ఆహారాన్ని గుర్తిస్తాయి అనంటే నాలుక ముందు భాగంలో తీపి, ఉప్పు సార్. తీపి, ఉప్పును గుర్తించేటువంటి గ్రాహకాలు నాలుక ముందు భాగం లోపల ఉంటాయి సార్. నాలుక ఏ విధంగా ఉంటది, ఈ విధంగా నాలుక ఉన్నట్లయితే ఈ ముందు భాగం లోపల తీపి మరియు ఉప్పును గుర్తించేటువంటి రసాయనిక గ్రాహకాలు అనేటివి ఉంటాయి సార్. తర్వాత నాలుక పక్క భాగం లోపల సైడ్కు ఏముంటాయి అని గుర్తించినట్లయితే చూసినట్లయితే పక్క భాగం లోపల పులుపును గుర్తించేటువంటివి, పులుపును గుర్తించేటువంటివి ఉంటాయి అన్నమాట. పులుపును గుర్తించేటివి ఎక్కడ ఉంటాయంటే నాలుక పక్క భాగం లోపల అమరి ఉంటాయి సార్ ఈ రుచి కణికలు. నాలుక వెనుక భాగం లోపల, ఓకే, నాలుక వెనుక భాగం లోపల ఉండేటువంటి రుచి కణికలు ఏవి అని చూసినట్లయితే చేదును గుర్తించే అటువంటివి, చేదును గుర్తించే అటువంటివి రుచి కణికలు నాలుక వెనుక భాగంలో ఉంటాయి. ముందు భాగంలో తీపి, ఉప్పును గుర్తించేవి, పక్క భాగం లోపల పులుపును గుర్తించే అటువంటి రుచి కణికలు ఉంటాయి సార్. ఓకే, రైట్. నాలుక మరి రేఖిత కండరాలతోని నిర్మితం అవుతుంది సార్. ఓకే, రైట్. రేఖిత కండరాలతో, రేఖిత కండరాలతోని నాలుక అనేది నిర్మితమై ఉన్నటువంటి అవయవం సార్. ఓకే, రైట్. నాలుక కదలికల వలన ఆహారపు ముద్ద ఏర్పడుతుంది సార్. నాలుక అటు ఇటు కదిలించడం వలన ఆహారం ఏమవుతుందంటే ముద్ద వంటి భాగం ఏర్పడుతుంది సార్. ఈ ముద్ద అనేటువంటి భాగం దీనినే మనం ఏమంటామంటే బోలస్ అని కూడా పిలుస్తూ ఉంటాం సార్. ఓకే, రైట్. ఆహారం ముద్దగా తయారైంది అంటే దాన్ని మనం బోలస్ అని పిలుస్తాం సార్. నాలుక రెండుగా చీలినటువంటి జీవులు సార్. నాలుక రెండుగా, నాలుక రెండుగా చీలినటువంటి జీవులు ఏవి, చీలిన జీవులు ఏవి అని చూసినట్లయితే నాలుక రెండుగా చీలినటువంటి జీవులు బల్లులు మరియు తొండలు సార్. బల్లులు మరియు తొండలు, మరియు తొండలు సార్. ఈ రెండు జీవుల లోపల నాలుక ఏమవుతుంది అంటే రెండుగా చీలిపోయి ఉంటది సార్. ఓకే, రైట్. తర్వాత నాలుక జిగటగా సరే, నాలుక రెండుగా చీలినటువంటి జీవులు
ఉడుము సార్, ఉడుము. ఉడుము లోపల ఏమవుతుంది అని అంటే రెండుగా చీలిపోయి ఉంటది. పాముల లోపల రెండుగా చీలిపోయి ఉంటది. నాలుక గద ఆకారం లోపల, నాలుక గద ఆకారం లోపల ఉన్నటువంటి జీవులు ఏవి అని అంటే బల్లులు, తొండలు సార్. ఓకే, రైట్. నాలుక చీలిపోయినటువంటి జీవులు అయితే ఏంటి అనంటే ఉడుములు. అదే విధంగా పాముల లోపల, స్నేక్స్ లోపల ఏమవుతుంది అనంటే నాలుక రెండు రకాలుగా అంటే రెండుగా చీలిపోయి ఉంటుంది సార్. తర్వాత గద ఆకృతిలో నాలుకను కలిగినటువంటి జీవులు ఏవి అనంటే బల్లులు, బల్లులు సార్. ఓకే, రైట్. తొండలు. నాలుక గదాకృతిని కలిగినటువంటి జీవి ఏది అనంటే ఊసర వెల్లి సార్. ఓకే, ఊసర వెల్లి కూడా, ఊసర వెల్లి, ఊసర వెల్లి కూడా ఏమవుతుంది అనంటే నాలుకను గద ఆకారం లోపల కలిగి ఉంటుంది. రైట్. తర్వాత నాలుక లోపించినటువంటి ఉభయచర జీవి సార్. నాలుక లోపించిన ఉభయచర జీవి, నాలుక లోపించినటువంటి ఉభయచర జీవి ఏది అనంటే సురినామ్ టోడ్ సార్. నాలుక లోపించినటువంటి జీవి, నాలుక లోపించినటువంటి జీవి, లోపించిన జీవి అంటే సురినామ్, సురినామ్ సార్. సురినామ్ టోడ్ అనేది ఏంటి అనంటే ఇది నాలుక లోపించినటువంటి ఉభయచర జీవి సార్. ఓకే, దీనినే మనం పైపా, పైపా అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. పైపా, పైపా అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే పైపా, పైపా సార్. దీనికి నాలుక లోపించినటువంటి జీవి సార్. తర్వాత మరి సర్పాలలో నాలుక ఉపయోగం, పాముల లోపల, పాముల లోపల నాలుక యొక్క ఉపయోగం ఏంటి, నాలుక ఉపయోగం ఏంటి అని చూసినట్లయితే, నాలుక ఉపయోగం ఏంటి అని మనం చూసినట్లయితే ఏం చేస్తాయంటే ఇది స్పర్శాంగంగా ఉపయోగపడుతుంది సార్. స్పర్శాంగంగా, స్పర్శాంగంగా ఈ నాలుక అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, రుచి కలికలు. చేపల లోపల రుచి కలికలు గల ప్రదేశాలు మరి ఎక్కడుంటాయి సార్ చేపలలో అంటే గ్రసని సార్, నోరు, తలలోని చర్మం సార్. వీటి లోపల జ్ఞానాంగం అనేది, రుచి కణికలు అనేటివి చేపల లోపల మరి ఎక్కడుంటాయి అంటే నోరు, గ్రసని, తలలోని చర్మం సార్. రుచి కలికలతో సంబంధం గల కపాల నాడులు సార్. కపాల నాడులు, కపాల నాడులు ఏవి మరి కపాల నాడుల వలన ఏమవుతుంది అనంటే ఏ ఏ కపాల నాడులు మరి రుచి కలికలతో సంబంధం కలిగి ఉన్నాయంటే 5వ నాడి సార్, 5వ నాడి. తర్వాత ఇంకా ఏంటి అనంటే 7వ నాడి సార్. ఓకే, రైట్. 7వ నాడి. నెక్స్ట్ ఇంకా ఏ నాడి అంటే 9వ నాడి సార్. ఓకే, రైట్. 9వ నాడి, 5, 7 మరియు అదే విధంగా 10వ నాడి. ఈ 4 నాడులు ఏం చేస్తాయి అనంటే రుచి కలికలతోని సంబంధం కలిగి ఉన్నటువంటి నాడులు సార్. మరి ఎముకకు అతుక్కొని ఉన్నటువంటి, అతుక్కొని ఏకైక కండరం ఏది, ఎముకలకు అతుక్కోకుండా ఉన్నటువంటిది, ఎముకలకు అతకకుండా, అతుక్కకుండా ఉన్నటువంటి ఏకైక కండరం జీవి లోపల ఏది అనంటే నాలుకనే సార్. ఈ నాలుక అనేది అన్ని కండరాలు ఏం చేస్తాయి అనంటే ఎముకలకు అతుక్కొని ఉంటాయి సార్. కానీ నాలుక మాత్రం ఏమవుతుంది అంటే ఎటువంటి ఎముకలకు అతుక్కోకుండా ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత మాట్లాడడానికి, ఆహారం నమలడానికి, మింగడానికి, అదే విధంగా నాలుకను కదిలించడానికి నియంత్రించేటువంటి కపాల నాడి ఏది సార్ అనంటే ఆహారం నమలడం, మింగడం, మాట్లాడడం మొదలైనటువంటి అంశాలను ఏ నాడి ఆధీనంలో ఉంటుంది అంటే అధోజిహ్వికా నాడి, అధోజిహ్వికా నాడి అనేటువంటిది ఉంటుంది సార్. అధోజిహ్వికా నాడి అనేది ఆ నాడి ఆధీనంలోనే మనం ఏం చేస్తామంటే ఈ నమలడం కానీ, తర్వాత మింగడం కానీ, మాట్లాడడం కానీ, కదలికలను, నాలుక యొక్క కదలికలను నియంత్రించేటువంటి నాడి ఏది అనంటే అధోజిహ్వికా నాడి ఆధీనంలో
పనిచేస్తుంది సార్. మరి నాలుకకు కలిగే అటువంటి వ్యాధులు సార్. నాలుకకు ఎటువంటి వ్యాధులు వస్తాయి అని అంటే గ్లసైటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది సార్. గ్లసైటిస్ నాలుక ఎర్రగా మారే అటువంటి విధానాన్ని మనం ఏమంటాం అని అంటే గ్లసైటిస్ అని పిలుస్తాం సార్. ఓకే రైట్. రెండవది సెబోరిక్ డెర్మటైటిస్. సెబోరిక్ డెర్మటైటిస్ సార్. సెబోరిక్ డెర్మటైటిస్ అనేటువంటిది వ్యాధి. ఈ రెండు వ్యాధుల వలన నాలుక ఏమవుతుంది అని అంటే దెబ్బ తీరడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. ఇవి నాలుకను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం గ్లాసాలజీ లేదా లారింగాలజీ. జీవులో రసాయన గ్రాహకాలు రెండు రకాలు ఏవేవి? నాలుక మరియు ముక్కు. తర్వాత మరి నాలుక ముందు భాగంలో ఏముంటది? తీపి, ఉప్పు. అదే విధంగా వెనుక భాగం లోపల ఏది, పక్క భాగం లోపల ఏముంటాయి అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవడం జరిగింది. పాముల లోపల నాలుక చీలి ఉంటుందని, గదాకృతి కలిగినటువంటి నాలుకను కలిగినటువంటి జీవులు ఉన్నాయని, తర్వాత ఇంకా ఏంటి అనంటే జిగటగా ఉన్నటువంటి నాలుకను, ఏది నాలుక జిగటగా ఉన్నటువంటి జీవులు ఏవి అనంటే బల్లులు. తొండల లోపల నాలుక ఏం చేస్తుంది అంటే జిగటగా ఉండి అది ఏదైనా జీవి రాగానే టక్కున ఏం చేస్తుంది, నాలుకను బయటకు పెట్టగానే ఆ జీవి వచ్చి నాలుక పైన తాకినట్లయితే అది వెంటనే దాన్ని పట్టేసుకుంటుంది సార్. ఓకే రైట్, మింగేస్తుంది. ఈ విధమైనటువంటి అంశాలను మనం నాలుక గురించి ఏ ఏ వ్యాధులు వస్తాయి, గ్లసైటిస్, సెబోరిక్ డెర్మటైటిస్ అనేటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది అని మనం చర్చించడం జరిగింది సార్. లాస్ట్ది చివరిదైనటువంటి జ్ఞానేంద్రియం ఏది అనంటే ముక్కు సార్. ఈ ముక్కు గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇదే సెషన్లో పూర్తి స్థాయి లోపల మనం సెన్సారీ ఆర్గాన్ గురించి కంప్లీట్ గా అయిపోయేటువంటి అవకాశం ఉంది సార్. ఓకే రైట్. మరి ముక్కు, ఈ ముక్కు గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం సార్. ఓకే, మరి ఈ ముక్కు గురించి అధ్యయనం చేయు శాస్త్రం, ముక్కు గురించి అధ్యయనం చేయు శాస్త్రం రైనాలజీ సార్. రైనాలజీ అనేటువంటి శాస్త్రంలో ఏం చేస్తామనంటే ముక్కు యొక్క తీరును గురించి మనం అధ్యయనం చేస్తాం సార్. ఇది వాసనను గుర్తించే అటువంటి అవయవం, వాసనను గుర్తిస్తుంది. తర్వాత ఏంటి సార్ అని అంటే కుక్కలు, బల్లులు, పాములలో వాసన గ్రహించే అటువంటి నిర్మాణాలు జాకబ్సన్ ఆర్గాన్ సార్. జాకబ్సన్ ఆర్గాన్స్ అనేటివి ఏం చేస్తాయి అనంటే ఇవి వాసనను గుర్తిస్తాయి సార్. ఏ ఏ జీవుల లోపల గుర్తిస్తాయి అని అంటే కుక్కలు మరియు బల్లులు సార్. బల్లులు అనేటువంటి జీవులు ఏం చేస్తాయంటే వాసనను గుర్తించేటువంటి గ్రాహకాలను కలిగి ఉంటాయి. వాటినే మనం ఓమరోనాసల్ అంగాలు కూడా జాకబ్సన్ ఆర్గాన్స్ లేదా ఓమరోనాసన్ అంగాలు అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. ఏ జీవుల లోపల అంటే కుక్కలు మరియు బల్లుల లోపల జాకబ్సన్ ఆర్గాన్స్ అనేటివి ఉంటాయి. వాటినే ఓమరోనాసన్ ఆర్గాన్ అని కూడా పిలుస్తాం. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి జీవి, అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి జీవి సార్. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి జీవి కుక్క సార్. ఈ కుక్క ఏం చేస్తుంది అని అంటే అతి తొందరగా వాసన ద్వారా గుర్తిస్తూ ఉంటుంది సార్. ఓకే రైట్. కుక్కల లోపల గ్రహణ శక్తి మనుషుల కన్నా 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది సార్. ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లయితే అతి తొందరగా గుర్తిస్తాయి సార్. భూకంపాలను గుర్తిస్తాయి సార్. నేరస్తులను పట్టుకోవడంలో కుక్కలు అనేటివి అతి తొందరగా గుర్తిస్తాయి సార్. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి పక్షి సార్. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి పక్షి ఏది అనంటే కివి పక్షి సార్. ఇది న్యూజిలాండ్ కివి పక్షి న్యూజిలాండ్ దేశపు ఏంటి అనంటే జాతీయ పక్షి సార్.
న్యూజిలాండ్ దేశంలో కివి పక్షిని ఏం చేస్తారు అని అంటే జాతీయ పక్షిగా గుర్తిస్తాం సార్. మన యొక్క జాతీయ పక్షి నెమలి సార్. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి చేప సొర చేప సార్. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి చేప సొర చేప సార్. సొర చేప అనేది అత్యధిక గ్రహణ శక్తిని కలిగినటువంటి సార్. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి పక్షి కివి పక్షి. ఇది న్యూజిలాండ్ దేశంలో జాతీయ పక్షిగా గుర్తిస్తాం సార్. జాకబ్సన్ ఆర్గాన్స్ కలిగినటువంటి జీవులు కుక్కలు. వీటిని ఓమరోనసన్ ఆర్గాన్ అని కూడా పిలుస్తాం సార్. కుక్కలు బల్లుల లోపల ఏముంటాయంటే జాకబ్సన్ ఆర్గాన్స్ అనేటివి ఉంటాయి సార్. గ్రాహకాలు ముక్కులోని శ్లేష్మ స్తరంలో ఉంటాయి సార్. గ్రాహకాలు ఎక్కడుంటాయి అంటే ముక్కు లోపల శ్లేష్మ స్తరం అనేది ఉంటది సార్. ఈ శ్లేష్మ స్తరం లోపల ఈ గ్రాహకాలు అనేటివి ఉంటాయి సార్. ఓకే రైట్. తర్వాత ఏంటి అని అంటే ముక్కులో ఉండేటువంటి ఎముక గల పేరేంటి అంటే కాంకే సార్. దీనినే మనం ముక్కు లోపల ఉండేటువంటి ఎముకను మనం కాంకే అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. దీన్నే టర్టినల్ అని కూడా పిలుస్తాం సార్. ముక్కులో ఉండేటువంటి ఎముకను మరొక పేరు ఏంటి అని అంటే టర్టినల్ సార్. టర్టినల్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ముక్కులో ఉండే తేలికపాటి ఎముకల సంఖ్య 6 సార్. ఎన్ని ఎముకలు ఉంటాయి ముక్కు లోపల అంటే 6 ఎముకలు కలిగి ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత ముక్కులో గల గ్రహణ త్వచం సార్ ఏంటి అంటే సినడేరియన్ త్వచం సార్. సినడేరియన్ త్వచం సార్. ఈ సినడేరియన్ త్వచం ఏం చేస్తుంది అని అంటే ముక్కు లోపల ఉండేటువంటి గ్రహణ త్వచాన్ని సినడేరియన్ త్వచం అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. తర్వాత ముక్కు కొనయందు ఉండేటువంటి మృదులాస్థి సార్. ముక్కు కొన భాగంలో ఏదైతే ఒక మృదులాస్థి ఎముక ఉంటుందో దానిని మనం ఏమంటామంటే కాచాబా మృదులాస్థి అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత ముక్కులో ఎన్ని ఎముకలు ఉంటాయి? 6 రకాల ఎముకలు ఉంటాయి. అత్యధిక గ్రహణ శక్తి కలిగిన చేప సొర చేప. అత్యధిక గ్రహణ శక్తి కలిగినటువంటి పక్షి కివి పక్షి సార్. ఓకే రైట్. జాకబ్సన్ ఆర్గాన్స్ కలిగినటువంటి జీవులు కుక్కలు బల్లులు సార్. ఓకే రైట్. మనుషుల లోపల అంటే కుక్కల లోపల మనుషుల కన్నా 40 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి గ్రాహకాలు అనేటివి కలిగి ఉంటుంది సార్. దీనిని కుక్కలను మరి ఎక్కడ అంటే భూకంపాలు వచ్చినప్పుడు కుక్కలు తొందరగా గుర్తిస్తాయి సార్. తర్వాత ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను గుర్తించడం లోపల కుక్కలను వాడతారు. ఎందుకు అనంటే వాటికి గ్రహణ శక్తి ఎక్కువ కాబట్టి అవి నేరస్తుల్ని పట్టుకోవడం లోపల అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాయి సార్. ఓకే జై హింద్.